అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. లాస్ట్ టైం ఒక్కసారి మాత్రమే మనము రింకిల్ షిఫాన్ చూపించినాము. అప్పటి నుంచి చాలా మంది అడిగారు. సో మళ్ళీ ఒక 4 బ్రైట్ కలర్స్ తోటి అండ్ బిన్నీ సిల్క్ లో కలంకారీ తోటి మీ ముందుకు వచ్చేసిన. బిన్నీ సిల్క్ కలంకారీ కూడా ఎప్పుడు పెట్టినా కూడా హాట్ కేక్స్ లాగా పోతాయి అండ్ దీనికి కూడా అంతే డిమాండ్ ఉంటాయి రింకిల్ షిఫాన్ కి. ఇప్పుడైతే ఒక ప్రస్తుతానికి 4 కలర్స్ ఉన్నాయి. సో దాంతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కలర్ వచ్చేసి మధ్యలో మనకి డార్క్ చాక్లెట్ బ్రౌన్ ఉంటుంది. అడిషనల్ గా ఇట్లా ప్యాటర్న్ ఇట్లా ఉంటుంది, మోటివ్స్ లాగా వస్తుంది. అండ్ పైన వైపు అండ్ కింద వైపు కాంట్రాస్ట్ ఎల్లో, బ్రైట్ ఎల్లో అండ్ ఎడ్జ్లో ఈ జరీది ఇటువైపు అండ్ ఇటువైపు. అండ్ లాస్ట్ టైం చూస్తే మనకి కంప్లీట్ శారీ మొత్తం కూడా ఒకటే కలర్ కాంబినేషన్ ఉండే, పళ్ళులో మాత్రమే ఇట్లా ఉండే. సో ఇప్పుడు కూడా మనకి కొంగులో ఇట్లా అడిషనల్గా ఇట్లా వస్తుంది. ఆ కింద కనిపించేది బ్లౌజ్. ప్రైస్ సేమ్ 6000. కంప్లీట్ ప్యూర్ రింకిల్ షిఫాన్ అంటాం కదా, ఫాలింగ్ మెటీరియల్ ప్రిఫర్ చేసే వాళ్ళు, రింకిల్ షిఫాన్ అంటే ఐడియా ఉన్న వాళ్ళకి అది ప్రైస్ కూడా ఎందుకు అంత పడిందో ఐడియా ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం. సో సెకండ్ కాంబినేషన్ ఇది వచ్చేసి మధ్యలో మనకి పర్పుల్ కలర్కి ఆరెంజ్, డార్క్ ఆరెంజ్, మరి ఇట్లా పిచ్చి ఆరెంజ్ కాదు, డార్క్ ఆరెంజ్ కాంబినేషన్. అండ్ మధ్యలో మోటివ్స్ ఇట్లా ఉంటుంది. శారీ ఓపెన్ చేస్తే మనకు ఆల్మోస్ట్ వెంకటగిరికి మొన్న వచ్చినాయి రీసెంట్గా బార్డర్స్, అక్కడ గ్యాప్ బార్డర్స్ లాగా ఆ టైప్ లాగానే ఉంది. చిన్న జరీ ఎడ్జ్లో వస్తుంది. ప్రైస్ వచ్చేసి 6000. రింకిల్ షిఫాన్ శారీస్. అండ్ ఇది వచ్చేసి కొంగు అండ్ బ్లౌజ్. ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తా, చాలా బాగుంది. నెక్స్ట్ చూద్దాం. సో ఈ బ్యూటిఫుల్ శారీ చూసే ముందు మీకు ముచ్చట కాదు కానీ ఇవాళ నేను ఒక చిన్న మోటివేషన్ చదివినా, అది ఒకసారి మీకు చెప్తాను. మామూలుగా మనము పేపర్ మీద రాసేటప్పుడు ఆ పేపర్కి కూడా తెలియదు ఏం రాస్తామని చెప్పి, తర్వాత మనం పట్టుకున్న పెన్ ఆర్ పెన్సిల్కి కూడా తెలియదు ఏమి రాయబడుతుంది అని చెప్పి. అలాగే అది ఏంటంటే ఆ పేపర్ కానీ పెన్ కానీ కంప్లీట్ రాసే వాళ్ళకి సరెండర్ అయి ఉంటుంది. ఏదైనా రాసినా అది ఒబే చేసేలాగా. సో మనం కూడా మన జీవితంలో ఏంటంటే ఏదైనా తలరాత అట్లాని కాదు, కానీ భగవంతుడు వెనక ముందు మనకు కూడా ఆపర్చునిటీ ఇస్తాడు. బట్ అది మొత్తం సరెండర్ ఆయనకు చేసేస్తే, మన లైఫ్ ఆయనకు సరెండర్ చేస్తే అన్నీ ఆయన చూసుకుంటాడని ఒక భరోసా ఉంటే లైఫ్ ఇంకా సాఫీగా స్మూత్గా ఉంటుంది. ఒకరోజు ఒకలాగా మూడ్ అందరికీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఉండే ఈ బయట ఇట్లా ఈ వైరస్ వల్ల అయితే ఇంకా పిచ్చి కూడా అవుతుంది. బట్ స్టిల్ ఒక హోప్, ఒక నమ్మకం, భగవంతుడు ఉన్నాడు, అంతా ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అనుకుంటే బాగుంటుంది కదా. సో ఇది మీతో షేర్ చేయాలనిపించింది. అండ్ పనిలో పని ఇప్పుడు శారీ చూద్దాం. సో శారీ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్కి పింక్. సో సేమ్ బార్డర్ మనకి పైన అండ్ కింద ఇట్లనే వచ్చినాయి రింకిల్ షిఫాన్ శారీస్. అండ్ ఇది వచ్చేసి కొంగు. బ్లౌజ్కి మనకి బార్డర్ రాలేదు, కంప్లీట్ ప్లెయిన్ వచ్చింది. సో ఏదైనా ప్యాటర్న్ లా కుట్టించుకోవచ్చు. బట్ ఇది చాలా సెన్సిటివ్ ఉంటుంది. మరీ ఇష్టం ఉన్నట్టు ఎక్కువ ప్యాటర్న్స్ కాకుండా కొంచెం సటిల్గా పెట్టుకుంటే బాగుంటుంది. సో రింకిల్ షిఫాన్ శారీస్లో ఈ ఒక్క ప్యాటర్న్ మాత్రం ఇంకా జకార్డ్ ప్యాటర్న్ కంప్లీట్గా ఎక్కువ వీవింగ్ ఇది అంతా జరీది వస్తూ ఇట్లా వచ్చింది. ప్రైస్ వచ్చేసి 6200. ఇది ఒకటే పీస్ ఉంది. దీంట్లో నెక్స్ట్ రీస్టాక్ అవుతే కొంచెం టైం తీసుకొని జస్ట్ ఒక శాంపిల్ లాగా చూద్దాము ఇది ఎట్లా ఉందని చెప్పి. అదైతే మనకి ఇందాక చూసిన 3 ఒకటే ప్యాటర్న్ ఉంటాయి, కలర్స్ వేరియేషన్. వెరాస్ ఇది మధ్యలో డార్క్ పర్పుల్ కలర్కి ఆరెంజ్ కాంబినేషన్ సేమ్ అయినా కూడా జకార్డ్ మనకి కంప్లీట్ ఇది ఈ పూటా కనిపిస్తుంది కదా, మొత్తం కూడా శారీ మొత్తం కూడా ఆ మోటివ్స్ దగ్గర కంప్లీట్ శారీ మొత్తం ఉంటాయి. ఇది వచ్చేసి మనకి కొంగు పార్ట్ అండ్ బ్లౌజ్ అట్లా ఉంది. సో ఈ వంకాయ కలర్కి ఆరెంజ్ రెండు ఎందుకు అంటే, ఇది లాస్ట్ టైం దూపియానాలో 6100 శారీస్ చేసినప్పుడు ఈ కలర్ కాంబినేషన్ చాలా మంది అడిగారు. అందుకే ఇందులో ఒక్క పీస్ అయినా కూడా సరే ఇది కూడా దాంతోపాటు పెడదామని చెప్పి తీసుకోవడం జరిగింది. సో అందరికీ ఇష్టమైన బిన్నీ సిల్క్, అది కూడా కలంకారీ ప్రింట్ తోటి వచ్చేసినాయి. సో ప్రైస్ వచ్చేసి 5200. ఫస్ట్ చూసి కాంబినేషన్ ఎల్లో విత్ పర్పుల్. మధ్యలో బాడీ కంప్లీట్ ఎల్లో కలంకారీ కంప్లీట్ వస్తుంది. ఎడ్జ్లో మనకి మామిడి పిందెల డిజైన్ కంటిన్యూ అవుతుంది జరీతోటి. ఇది వచ్చేసి కొంగు పార్ట్ అండ్ కింద కనిపించేది బ్లౌజ్. సో ఎప్పుడు ఎల్లో విత్ పర్పుల్ అనగానే ఫస్ట్ పోతుంది. ఆ తర్వాత వేరొక కలర్స్ ఎవరు చూడరు, ఈ కలర్ మాత్రమే అడుగుతారు. అప్పటికి ఎంత ట్రై చేసినా ఇవి సేల్ అవుతాయని తెలిసాక 3-4 ఏంటి ఒక 10 కూడా అప్డేట్ చేయొచ్చు. బట్ ఈ కలర్ సేమ్ ఎగ్జాక్ట్ చేయించడానికి టైం పడుతుంది కదా ఇది. సో నెక్స్ట్ చూద్దాం. మధ్యలో బాడీ వచ్చేసి మనకి డార్క్ లెవెండర్ కలర్ వచ్చింది. ఎడ్జ్కి వచ్చేసి మనకి డార్క్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. కంప్లీట్ కలంకారీ ప్రింట్. అందరికీ ఐడియా ఉంది కదా బిన్నీ సిల్క్ పైన వస్తే ఎట్లుంటుందని చెప్పి. ఇది వచ్చేసి కొంగు కంప్లీట్ ఫాలింగ్ మంచి క్రేప్ లాగా ఉంటుంది. బిన్నీ టెక్స్టైల్ తెలిస్తే వాళ్ళకి కంపల్సరీ తెలుస్తుంది ఇది. ఇది వచ్చేసి దీని బ్లౌజ్. నెక్స్ట్ చూద్దాం. మధ్యలో బాడీ కలర్ వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్ కలర్, దానికి కూడా పర్పుల్ ఎడ్జ్లో వచ్చింది. సో ఈ కాంబినేషన్ ఇదివరకు రాలేదు, మన దగ్గర అయితే రాలేదు. సో కాంబినేషన్ ఇది, దీని కొంగు పార్ట్ ఇది, తర్వాత బ్లౌజ్ పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. మధ్యలో బాడీ వచ్చేసి మనకి డార్క్ రాయల్ బ్లూ, ఎడ్జ్లో వచ్చేసి రామా గ్రీన్. ఈ కాంబినేషన్ కూడా ఇదివరకు రాలేదు. సో అవే మాత్రమే మనకి లీవ్స్లో కూడా అదే కలర్ కనిపిస్తుంది. బ్రైట్గా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కొంగు పార్ట్, తర్వాత బ్లౌజ్. ఇది మధ్యలో బాడీ కలర్ వచ్చేసి రామా గ్రీన్, వెరాస్ ఎడ్జ్లో మనకి పర్పుల్ కాంబినేషన్తో వచ్చింది. అండ్ ఈ ప్యాటర్న్ మామిడి పిందల డిజైన్ లాగా లేదు, అన్నిటికీ వేరే ఉంది. ఇది ఇట్లా ఉంది.
తర్వాత ఒకసారి చూసేయండి. నంబర్స్ ఎట్లాగో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి స్క్రీన్ షాట్ నంబర్తో పాటు ఇవ్వండి. ఇది వచ్చేసి మనకి కొంగు పార్ట్ అండ్ బ్లౌజ్. ఈ ఒక్క కాంబినేషన్ మాత్రం హైయెస్ట్ డిమాండ్ అనమాట. లాస్ట్ టైం కూడా మీకు 2-3 టైమ్స్ చెప్పిన ఈ శారీ గురించి. ఇదే ప్రింట్, ఇదే ఎల్లో విత్ పర్పుల్, ఆల్మోస్ట్ ఒక 30-35 పీసెస్ వరకు సేమ్ ప్రింట్. బట్ ఇప్పుడు కూడా దీని వెనకాలే ఉంటే మిగతావి చూడరు. బట్ ఏంటంటే ఇది కూడా చూపించేసి ఒక ఐడియా ఉంటుంది. బట్ వేరే కూడా అంతే అందంగా ఉన్నాయి, ఒకటే దానికి స్టిక్ అవ్వకుండా. బట్ జస్ట్ చెప్తున్నా ఈ శారీ పర్టికులర్ దీనికి ఒక చరిత్ర ఉందని చెప్పి. సో ఎల్లో విత్ పర్పుల్ ఈ కాంబినేషన్, కంప్లీట్ కలంకారీ ప్రింట్ అండ్ మనకి బార్డర్లో ఇట్లా వస్తుంది. తర్వాత మనకి కొంగు పాట, అది బ్లౌజ్ ఇది. సో ఆఫ్లైన్ సేల్స్ అయిపోయిన తర్వాత ఒక 2 పీసెస్ మనకి వెంకటగిరి పట్టు పైన వచ్చిన కలంకారీ ఉన్నాయి. సో ఎట్లాగో బిన్ని సిల్క్ చూపిస్తున్నాను, రింకిల్ షిఫాన్, దాంట్లో ఇవి కూడా యాడ్ చేద్దాం బికాస్ కలంకారీ బేస్డ్ కదా. సో ఇది వచ్చేసి కాంబినేషన్ మంచి రాయల్ బ్లూ, డార్క్ రాయల్ బ్లూ, ఎడ్జ్లో మనకి రెడ్తో కాంబినేషన్ వచ్చింది. గ్యాప్ మనకి బార్డర్ వస్తుంది, గ్యాప్ బార్డర్స్ అంటాం కదా. మొన్న వెంకటగిరి శారీస్ చూసినాం కదా, 7,200 శారీస్ అది. కాకపోతే దీని ప్రైస్ వచ్చేసి 10,500. కంప్లీట్ కలంకారీ ప్రింట్ వస్తుంది మనకి, కొంగు ఇట్లా అండ్ బ్లౌజ్ వచ్చేసి దీంట్లోనే. సో ఈ వెంకటగిరి పట్టు పైన కలంకారీ ప్రింట్ వచ్చేసి ఇట్లా బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి శారీ వచ్చేసి 10,500కి వస్తుంది. మంచి డార్క్ బేబీ పింక్ మనకి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. సో మధ్యలో కూడా కంప్లీట్ అదే ప్రింట్ హైలైట్ అవుతూ వచ్చి, తర్వాత ఎడ్జ్లో ఏంటంటే మనకి సిల్వర్ తోటి కాంబినేషన్ వచ్చింది. ఇందాక శారీ మనకి రాయల్ బ్లూకి రెడ్ వచ్చి అది గోల్డ్ జరీది ఉంది, వేరాస్ ఇందులో మనకి సిల్వర్ జరీ ఉంది. ప్రైస్ వచ్చేసి 10,500లో మీకు 2 శారీస్ అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ఇది వచ్చేసి కొంగు, తర్వాత బ్లౌజ్. బ్లౌజ్లో కూడా మధ్యలో లైట్ ప్యారెట్ గ్రీన్, వేరాస్ ఎడ్జ్లో డార్క్ ఉంది. ఓకే, లాస్ట్ ఈ బ్యూటిఫుల్ సెట్ వచ్చేసి నారాయణపేట్ శారీ పైన మనకి కలంకారీ వచ్చింది. అడిషనల్గా ఇట్లా జరీది బూటా కూడా చిన్న చిన్నగా మోటివ్స్ లాగా కూడా వస్తుంది. ఎడ్జ్లో మనకి ఎప్పుడు ప్రాపర్గా వచ్చి నారాయణపేట్కి బార్డర్ ఎట్లా వస్తుంది అట్లనే వస్తుంది పైన అండ్ కింద వైపు. వేరాస్ మనకి పళ్ళు పాటు, కొంగు పాటలో మనకి పైతాని వస్తుంది. సో మొన్న కూడా వచ్చినాయి కదా నారాయణపేటలో పైతాని వచ్చిన బార్డర్స్ అండ్ అడిషనల్గా ఇప్పుడు కలంకారీ, కాబట్టి అన్ని పీసెస్ సేల్ అయిపోయి ఇది ఒక్కటి మాత్రమే ఉంది. ఇది కూడా బ్రైట్గా బాగుంది కదా, ఒకసారి చూపిద్దామని చెప్పేసి. ప్రైస్ వచ్చేసి అదే సేమ్ 15,500. సో చూసిండ్రు కదా, రింకిల్ షిఫాన్ అయితే సేమ్ ప్రైస్ 6,000. బట్ వేరాస్ బిన్ని కలంకారీ వచ్చేసి 5,200 పడుతుంది. అడిషనల్గా షిప్పింగ్ కూడా ఉంటుంది కలంకారీలో అండ్ రిటర్న్ ఆప్షన్ లేదు. ఇవి కూడా జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి బికాస్ ఈ డెలికేట్ శారీస్ పంపించడము తీసుకురావడము ఇవంతా మీకు కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది బికాస్ ఆఫ్ ది ప్యూరిటీ. సో ఇది ఆప్షన్ ఉంది, బట్ చూసి ఆలోచించుకొని తీసుకోండి. వీటికైతే రిటర్న్ ఆప్షన్ ఉంది, బట్ వెంటనే మీరు తెప్పించగానే వెంటనే నాకు చెప్తే అది కన్సిడర్ చేస్తాను. వేరాస్ కలంకారీలో ఎప్పుడు కూడా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు until and unless డ్యామేజ్ ఉంటే కానీ. సో ఎప్పుడు చెప్పినట్టుగానే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఇలాగే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.